హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఈ చట్నీ త్వరగా చేసుకోండి. చాలా టేస్టీ, అలాగే చాలా ఈజీ కూడా. దోశలకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? మ్యాంగోతో చాలా ఈజీగా చేసుకునే చట్నీ ఇది. మార్నింగ్ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఒక మ్యాంగో తీసుకున్నాను, బిగ్ సైజ్ది. ఎందుకంటే మనం ఇది చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నిలవ ఉంటుంది. ఇది వెంటనే పాడైపోదు. లేదు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే కూడా కొంచెం పప్పు నూనె ఎక్కువ వేసుకొని కొంచెం మీరు పక్కన పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో అదిని ఏ నీళ్లు తగలకుండా చాలా రోజులు నిలవ ఉంటుంది. పాడవదు. ఒక 10 డేస్ 15 డేస్ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీ. మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. మొత్తం పైన తొక్కంతా తీసుకున్న తర్వాత ఇలా మనం మామిడికాయ ముక్కలతో పాటు అన్ని పచ్చిగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని దాంతోపాటు కొంచెం ఉప్పు, దానికి సరిపడిగా కారం. ఏంటంటే మామిడికాయ పులుపుని బట్టి వేసుకోండి. నాకైతే చాలా పుల్లగా ఉంది. అందుకని ఒక 3 to 4 స్పూన్స్ దాకా కారం వేసాను. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. దానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 4 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మొత్తం అన్ని మిక్స్ అయిపోవాలి. అలాగే అక్కడక్కడ చిన్నగా మామిడికాయ ముక్కలు తగలాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోకండి. కొంచెం చిన్నగా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగిలేలాగా చూసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం పప్పు నూనె ఉంటే పప్పు నూనె, లేదంటే మామూలుగా మనం డైలీ వాడుకునే ఆయిల్ ఉన్నా సరిపోతుంది. దాంతో కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని దాంట్లో మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం రెడ్ చిల్లీస్, కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకున్నాను నేను. టేస్ట్ చట్నీ టిఫిన్లోకి కాబట్టి కొంచెం బాగుంటుందని వేసాను అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైనా బాగానే ఉంటుంది, ఏమీ పాడవదు. వీటితో తాలింపు వేసేసుకుంటే మన చట్నీ, సూపర్ అయిన మ్యాంగో చట్నీ రెడీ అయిపోతుంది. ఇది దోశలో నంచుకొని తినొచ్చు, లేదంటే దోశ పైన కారం దోశలాగా అప్లై చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తాను, కాకపోతే వీడియో తీయలేదు. తాలింపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, మర్చిపోయింది చెప్పడం. ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. మొత్తం ఈ ఆయిల్ తాలింపు సరుకులతో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, దాంట్లో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుంటే చక్కగా పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. మంచి వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను ట్రావెల్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.